ఆగస్ట్ 2020 ఉత్తరప్రదేశ్లో ఉన్న హస్తినాపురంలో మట్టి పాత్రలు దొరికాయి. కానీ ఈ పాత్రలు ఆ కాలానికి చెందినవి. ఆ కాలం అంటే ఏ కాలమో తెలుసా? మహాభారతంలో 3000 బీసీ కాలం నాటి పాంచాల రాజధానికి చెందినవి కావడం విశేషం. ఈ పాత్రలు పాంచాల రాజధాని అహిచత్రకి చెందినవి. మరి ఈ పాత్రలు అహిచత్ర నుంచి హస్తినాపురానికి ఎలా చేరాయి? అహిచత్రకి హస్తినాపురానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అంటే ఎస్, ఉంది. ద్రౌపది పాంచాల రాజకుమారి 3000 బీసీలో పాండవులతో వివాహం తర్వాత హస్తినాపురం వెళ్ళింది. అయితే ఇక్కడ దొరికిన పాత్రలకు కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ పాత్రలు కూడా 3000 బీసీ కాలానికి చెందినవని తెలిసింది. అయితే ఒక్క నిమిషం, చిన్న పాత్రలను ఆధారంగా చేసుకొని మహాభారతం నిజమని నిరూపించలేం కదా. కాబట్టి హస్తినాపురం నుంచి సరిగ్గా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినోలి గ్రామంలో ఏఎస్ఐ 5000 సంవత్సరాల పురాతన యుద్ధరథాలను తవ్వితీసింది. అంతేకాదు, ఈ యుద్ధరథాలు 3000 బీసీలో కూడా ఉన్నాయి. మన పురాణాల ప్రకారం చూసుకుంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, అంటే కృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్ళక మునుపు ఉన్న కాలాన్ని ద్వాపరయుగం అంటారు. దాని తర్వాత కలియుగం మొదలైంది. అయితే భారతదేశంలో సున్నాని కనిపెట్టిన గణితజ్ఞుడు ఆర్యభట్ట ప్రకారం కూడా కలియుగం 3102 బీసీలోనే మొదలైంది. మరి ఈ ఆధారాలన్నీ మనకు ఏం చెప్తున్నాయంటే మహాభారతం అనేది కథ మాత్రం కాదు, భారతదేశానికి చెందిన ఇతిహాసం. పదండి దీని గురించి ఇంకా తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. దేని గురించైనా కానీ నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్క కోణంలో దాని గురించి మొదటి నుంచి తెలుసుకోవాలి. కాబట్టి మనం కూడా మహాభారత ఇతిహాసాన్ని మొదటి నుంచి తెలుసుకుందాం. మహాభారతాన్ని వేదవ్యాసుడు 18 పర్వాలలో రాశాడు. ఇందులో 1,00,000 అధ్యాయాలు, 18 లక్షల పదాలు ఉన్నాయి. ఈ 18 లక్షల పదాలలోనే అన్నదమ్ములైన కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన మహాయుద్ధాన్ని చూపించడం జరిగింది. కానీ మహాభారతం కేవలం ఒక మహాయుద్ధం గురించి చెప్పే గ్రంథం మాత్రమే కాదు, హిందూ ధర్మం గురించి వివరంగా చెప్పినటువంటి గొప్ప గ్రంథం. ఇందులో భగవద్గీతతో పాటు దమయంతి, శకుంతల, పురూరవ మరియు ఊర్వశి, సావిత్రి మరియు సత్యవతి, కచా మరియు దేవయాని, ఋష్యశృంగుడి కథ, అలాగే రామాయణం గురించి కూడా కాస్త కనిపిస్తుంది. అయితే మనం ఒకవేళ జ్యోతిష్యం మరియు నక్షత్రాలు అలాగే ఆర్కియాలజీ ప్రకారం చూసుకుంటే మహాభారతం యొక్క టైం లైన్ 5000 నుంచి 1000 బీసీ మధ్యలో జరిగిందని తెలుస్తుంది. కాబట్టి మహాభారతానికి సంబంధించిన ఒక్కో ఆధారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి అదే గ్రంథంలో నిజంగా జరిగింది కాబట్టి ఇతిహాసం అని ఎప్పుడో చెప్పడం జరిగింది. ఏ మాట అయితే నిజంగా జరిగిందో, ఏ మాట అయితే పురాతనమైనదో దాన్నే మనం ఇతిహాసం అంటాం. కాబట్టి మహాభారతం కథ మాత్రం కాదు, నిజంగా జరిగింది అని దీని ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మన ఇతిహాసాల్లో ఆ యుగపు వారు మనకు గ్రంథాల ద్వారా కేవలం మంచిని మాత్రమే నేర్పించారు. ఇప్పటికీ రామాయణం మరియు మహాభారత వేద పురాణాల నుండి ప్రజలు ఎంతో కొంత మంచిని నేర్చుకుంటూనే ఉన్నారు. అది ఆధ్యాత్మికత కావచ్చు, మనం రోజు జీవించే జీవితం గురించి కావచ్చు. ఉదాహరణకు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి గురించి చదివితే మనకేం తెలుస్తుందంటే దేని గురించి అయినా కానీ సగం సగం తెలుసుకోవడం చాలా ప్రమాదం. అదే కౌరవులు మరియు పాండవుల యుద్ధం గురించి చదివితే ఏం తెలుసుకోవచ్చు అంటే మనం ఏ స్థితిలో ఉన్నా ధర్మం వైపే నిలబడాలి. ఇలాంటి నీతి పాఠాలు మన గ్రంథాలలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి గ్రంథాలను ఒక్కొక్కటిగా చదవడం అందరికీ కుదరకపోవచ్చు. ఇలాంటి జీవిత సత్యాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. అలాగే మహాభారతంలో మన కలియుగం గురించి కూడా చెప్పబడింది. ఈ యుగంలో మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు ఉండవు, కేవలం వ్యాపారం మాత్రమే ఉంటుంది. ప్రపంచం అంతా బాధలు, పాపాలతో మునిగిపోతుంది. ఇక్కడ అనేక సార్లు మనుషుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే మనకు అది నిజమే అనిపిస్తుంది. ఇవేమీ కోఇన్సిడెన్స్గా జరిగినవి మాత్రం కాదు. అయితే వీటిని ఎలాంటి ఆధారాలు లేకుండా నమ్మగలమా? లేదు. కాబట్టి పదండి ఇంకా ఆధారాలు ఏమున్నాయో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు
మహాభారతానికి సంబంధించిన ఒక రాతపూర్వక ఆధారాన్ని మీకు చూపిస్తాను. సంగం లిటరేచర్. సంగం లిటరేచర్ని దక్షిణ భారతదేశ ప్రజలు అంటే తమిళనాడు వారు వారి ఇతిహాసంగా చెప్పుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక కవి మరాజ్యూర్ నగనార్ సంగం లిటరేచర్లో ఏం రాశారంటే, రాజా ఉదయాన్ షేరా అనే ప్రసిద్ధిగాంచిన రాజు 1005 బీసీ కాలంలో జరిగిన ఒక మహాయుద్ధంలో పాల్గొన్న వీరులకు అతను భోజనం పెట్టాడు. అలాగే మన ఇతిహాసాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ఇతిహాసాలలో మనకు ఒక మహాయుద్ధం దొరుకుతుంది. ఇది కౌరవులు మరియు పాండవులకు మధ్య జరిగింది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు సంగం లిటరేచర్ దక్షిణ భారతదేశంలో తమిళనాడు యొక్క ఇతిహాసంగా వారు నమ్ముతారు. కాబట్టి ఇందులో రాసింది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం మహాభారతం నిజంగా జరిగింది అనేది మనకు తెలుస్తుంది. నంబర్ 2, ఏఐ హోల్ ఇన్స్క్రిప్షన్. ఈ ఏఐ హోల్ శాసనం మొట్టమొదట 1876లో ప్రపంచం ముందుకు వచ్చింది. బ్రిటిష్ రచయిత జాన్ ఫెయిత్ఫుల్ ఫ్లీట్ దీని గురించి వివరించారు. దాని తర్వాత జర్మన్కి చెందిన భారతీయ శాస్త్రవేత్త లారెన్స్ ఫ్రాంచ్ కెయిలోన్ 1901లో దీన్ని ముద్రించడం జరిగింది. ఈ రోజుకి కూడా ఈ శాసనం మీద ప్రయోగాలు, అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ శాసనాన్ని రవికీర్తి అనే చాణక్య రాజు యొక్క ఆస్థాన కవి రాశాడు. ఈ శాసనంలో ఏమని రాసి ఉందంటే, ఈ శాసనం మహాభారతం జరిగిన 3725 సంవత్సరాల తర్వాత రాయబడిందని దాంట్లో రాసింది. దీని మీద సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు కూడా చేశారు. ఇక్కడ శాసనంలో రాసిన దాని ప్రకారం చూసుకుంటే 3101 బీసీఈలో మహాభారతం జరిగిందనేది మనకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు కలియుగం మహాభారతం జరిగిన 3102 బీసీలో మొదలైంది. కానీ తత్వవేత్తల ప్రకారం మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే ల్యాండ్ ప్రూఫ్స్. దీని ప్రకారం నార్త్ ఇండియాలో 35 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ ఆధారాల మీద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు పరిశోధనలు చేయడం జరిగింది. ఈ ఆధారాలు మహాభారతంలో చెప్పబడిన ప్రదేశాలను పోలి ఉన్నాయి. వీటిలో మొదటి ఎగ్జాంపుల్ హస్తినాపురంలో దొరికిన మట్టి పాత్రలు. ఉత్తరప్రదేశ్లో ఉన్న హస్తినాపురం మహాభారతంలో కౌరవుల యొక్క రాజధాని. ఈ హస్తినాపురంలో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మట్టి పాత్రలు దొరికాయి. వీటిని కార్బన్ డేటింగ్ చేస్తే 3000 బీసీకి చెందినవని తెలిసింది. అలాగే వీటి డిజైన్లు కూడా ఎలా ఉన్నాయంటే మహాభారతంలో అహిఛత్ర అంటే పాంచాల నగరానికి చెందినవని చెప్పబడ్డాయి. కానీ ఈ పాత్రలు కేవలం హస్తినాపురం మరియు పాంచాలలో మాత్రమే కాదు, మధురలో, కంటిలీలో కూడా దొరికాయి. దీని ప్రకారం మహాభారతంలో చెప్పినట్టు ఒక్కో రాజ్యం మరొక రాజ్యంతో సంబంధం కలిగి ఉన్నాయని తెలుస్తుంది. నంబర్ 3, సినౌలిలో దొరికిన యుద్ధ రథాలు. సినౌలి నేటి హస్తినాపురానికి సరిగ్గా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. బాగ్పాట్ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 5000 సంవత్సరాల నాటి యుద్ధ రథాలను వెలికి తీశారు. కేవలం రథాలు మాత్రమే కాదు, వాటితో పాటు పురాతన కత్తులు కూడా దొరికాయి. అయితే వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సినౌలి నేటి ఢిల్లీ అంటే మహాభారత కాలంలో ఇంద్రప్రస్థానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అయితే ఏఎస్ఐ డైరెక్టర్ సంజయ్ కుమార్ మంజుల్ దీని గురించి ఏం చెప్పారంటే, ఇక్కడ దొరికిన రథాలు గుర్రాల చేత నడపబడేవి. మన మహాభారతంలో ఎలా అయితే చెప్పబడిందో ఖచ్చితంగా అలాగే ఉన్నాయి. అయితే యుద్ధాలలో ఉపయోగించే ఈ రథాలు, కత్తులు, అస్థిపంజరాలు 3000 బీసీలో జరిగిన మహాభారతాన్ని అంటారా? కామెంట్స్లో తెలియచేయండి. నంబర్ 4, ద్వారకా నగరం. మహాభారతం 70వ పర్వం సెక్షన్ 40లో శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం కిటికీలు, గోడలతో అత్యాధునికంగా నిర్మించారని క్లియర్గా చెప్పబడింది. అంతేకాదు ఈ నగరాన్ని కృష్ణుడు సముద్రం నుంచి స్థలాన్ని తీసుకొని నిర్మించడం జరిగింది. కానీ చివరికి నీటిలో మునిగిపోయింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మెరైన్ ఆర్కియాలజీ వాళ్ళకి మునిగిపోయిన ద్వారకా నగరం గుజరాత్ కోస్ట్కి దగ్గరలో దొరికింది. ఇక్కడ దొరికిన వస్తువులకు కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఈ నగరం 3000 నుంచి 1500 బీసీకి చెందినదని తేలింది. అంతేకాదు 1963లో చేసిన పరిశోధనల తర్వాత నీటిలో మునిగి ఉన్న శిథిలాలు, వాటి ఫోటోలు, అది ఇప్పుడు ఉన్న లొకేషన్ ఆధారంగా అది ఖచ్చితంగా
మహాభారతం మరియు హరివంశ పురాణంలో రాసిన దానికి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. అంతేకాకుండా ద్వారకా నగరం నిజంగానే ఉంది. అప్పట్లోనే దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మహాభారతంలో రాయబడింది. కాబట్టి దీని ప్రకారం ద్వారకా నగరం నిజంగా ఉంటే మహాభారతంలో చెప్పబడిన వారందరూ ఉన్నట్టే. అలాగే దానిలో చెప్పినది ప్రతి ఒక్కటి అక్షర సత్యం అనేది మనకు తెలుస్తుంది. అయితే మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే యునెస్కో లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఈ నగరాన్ని ద్వారకా అని నమ్మింది. అలాగే డిస్కవరీ ఛానల్ ప్రొడ్యూసర్ మరియు ఎక్స్ప్లోరర్ జాస్వా గేట్స్ కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ శిథిలావస్థలో ఉన్న నగరాన్ని ఎక్స్ప్లోర్ చేశాడు. అక్కడ ఉన్న కట్టడాలను చూశాక అతను ఏం చెప్పాడంటే మహాభారతం నిజంగా భారతీయ ఇతిహాసం అని చెప్పడం జరిగింది. కావాలంటే ఇదే విషయాన్ని డిస్కవరీ ఛానల్లో కూడా మీరు చూడవచ్చు. నంబర్ 5, న్యూక్లియర్ వెపన్. మహాభారతంలో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం గురించి మీరు విని ఉంటారు. ఈ అస్త్రం సత్యాన్ని ధర్మాన్ని సమానంగా నడిపించడానికి బ్రహ్మ చేత సృష్టించబడిన భయంకరమైన అస్త్రం. ఈ అస్త్రం ఎంత భయంకరమైనదంటే ఈ అస్త్రాన్ని అడ్డుకోవడం మరే అస్త్రాల వల్ల సాధ్యం కాదు. కేవలం మరొక బ్రహ్మాస్త్రం మాత్రమే దీన్ని అడ్డుకోగలదు. అలాగే ఎవరైతే దీన్ని ప్రయోగిస్తారో వారికి దీన్ని తిరిగి వెనక్కి తీసుకునే జ్ఞానం కూడా తెలిసి ఉంటుంది. రామాయణంలో లక్ష్మణుడు ఒకసారి మేఘనాథుడి మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఏం చెప్పి అడ్డుకుంటాడంటే ఇప్పుడు దీన్ని ఉపయోగించడం మంచిది కాదు, ఎందుకంటే దీనివల్ల లంక మొత్తం నాశనం అవుతుంది, అలాగే సాధారణ అసురులు కూడా చనిపోతారు అని చెప్పి ఆపేస్తాడు. దీని ప్రకారం రామాయణం అలాగే మహాభారతాల్లో చాలా తక్కువ మంది దగ్గర ఈ అస్త్రం ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఈ అస్త్రం ఎంత శక్తివంతమైనదంటే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగల సామర్థ్యం కలిగినది. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడని. అక్కడికే వస్తున్నా. ఆధునిక కాలంలో రాబర్ట్ ఓపెన్హైమర్ భగవద్గీత అలాగే మహాభారతాలను అధ్యయనం చేస్తున్న సమయంలో అమెరికా అతన్ని అణుబాంబు తయారు చేయమని చెప్పింది. ఇతను మహాభారతంలో ఉపయోగించిన బ్రహ్మాస్త్రం గురించి లోతుగా అధ్యయనం చేశాడు. అలాగే ఈ మిషన్కి అతను పెట్టుకున్న పేరు ట్రినిటీ, అంటే త్రిదేవులు లేదా త్రిమూర్తులు. తరువాత రాబర్ట్ హైమర్ నేతృత్వంలో అమెరికా పరిశోధకుల బృందం దీని మీద పనిచేయడం మొదలుపెట్టింది. మొత్తానికి 16 జూలై 1945న మొట్టమొదటిసారి దీన్ని ప్రయోగించడం జరిగింది. దీని ప్రభావం ఎలా ఉంది అంటే మహాభారతంలోని బ్రహ్మాస్త్రం ఎలా అయితే పనిచేసిందో అంతే ప్రభావితంగా పనిచేసింది. ఈ అణుబాంబుని తయారు చేసిన శాస్త్రవేత్తలందరి నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు మనం అణుబాంబుగా పిలుస్తున్నదే ఒకప్పటి బ్రహ్మాస్త్రం. దీన్ని మహాభారత యుద్ధంలో ఉపయోగించడం జరిగిందని నమ్ముతారు. అయితే అణుబాంబు పరీక్షలన్నీ ముగిసిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ హైమన్ అందరినీ ఆశ్చర్యపరిచేలాగా గీతా శ్లోకాన్ని చదివాడు. అలాగే కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఎందుకంటే ఎవరూ తయారు చేయలేని అణుబాంబుని తయారు చేశా అని గర్వించాలా, లేక ఈ సృష్టిని నాశనం చేసే ఆయుధాన్ని తయారు చేసినందుకు బాధపడాలా అంటూ బోర్న ఏడ్చాడు. మీరు కూడా రాబర్ట్ హైమన్ ఏం చెప్పాడు అనేది అతని మాటల్లోనే వినండి. He knew the world would not be the same. Few people laughed. Few people cried. Most people were silent. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade the prince that he should do his duty, and to impress him takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." I suppose we all thought that one way or another. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్ని ఆధారాలు చూపించాక కూడా చాలామంది మహాభారతం నిజంగా జరిగిందని నమ్మడానికి సంకోచిస్తుంటారు. వారి కోసం చివరిగా ఇంకొకటి చెప్తాను, చెవులు నిక్కించి వినండి. ఇప్పుడు మహాభారతం అనేది 3000 BCలో నిజంగా జరిగింది. నీలేష్ ఓక్ ఇతను ఆస్ట్రాలజీని అధ్యయనం చేసి శ్రీరాముడు జన్మించిన డేట్ని ప్రపంచం ముందుంచాడు. అతను చెప్పిన దాని ప్రకారం మహాభారతంలో చెప్పబడిన నక్షత్ర అధ్యయనం ప్రకారం ఆస్ట్రాలజీలో చూస్తే
మహాభారతంలో ఏం రాసి ఉంది అంటే ఆ సమయంలో అరుంధతి నక్షత్రం వశిష్ఠ నక్షత్రానికి ముందుంది. దీని ప్రకారం ఇది 5561 బీసీ కాలంలో జరిగింది. కాబట్టి ఆ సమయంలో మహాభారతం జరగడానికి అవకాశం ఉంది. అయితే ఏది నిజం ఏది అబద్ధం అని లెక్కలు వేసే ముందు అసలు మహాభారతం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది పరిగణనలోకి తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.